నంద్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నూనెపల్లె ప్రాంతంలో వాహనదారులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ట్రాఫిక్ సిఐ చాన్బాషా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. 4-వీలర్ డ్రైవర్లు, కారు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు హెచ్చరిక: షేర్ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్లోడింగ్ వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్ర గాయాల పాలై జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నంద్యాల ప్రజలకు నమస్కారములు. నంద్యాల నందు టౌన్ నందు వాహనాలు నడిపే 2-వీలర్ రైడర్స్, 4-వీలర్ వెహికల్స్ డ్రైవర్లు దయచేసి గమనించగలరు. మన శ్రీనివాస్ సెంటర్ దగ్గర కొత్త రోడ్ వేస్తున్నారు. శ్రీనివాస్ సెంటర్ టు ఇట మా ఎన్ఎస్ గేట్ సంజీవ్ గేట్ రూట్కి చక్కగా ఒక పక్క కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైము టూరిస్టు హోటల్ పక్క వేస్తారు. కాబట్టి ఈ పక్క వచ్చేవాళ్ళు కొద్దిగా ప్రాపర్గా ట్రాఫిక్ జామ్ కాకుండా కొద్దిగా ఇబ్బందిని కూడా మా ట్రాఫిక్ పోలీస్కి సహకరించేయాలని కొద్దిగా ప్రాపర్ ఛానల్గా మూవ్ కాండి 2-వీలర్ అండ్ 4-వీలర్స్. అలాగే మన నూనెపల్లి దగ్గర కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది. బ్రిడ్జి కాడ నుంచి ఒక పక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక 60% అయిపోయింది. ఇంకా ఒక నెల పడుతుందని చెప్పారు కాంట్రాక్టర్ గారు. కాంట్రాక్టర్ గారు కూడా మీకు కోఆపరేట్ చేయండి, తొందరగా కొంచెం ఫాస్ట్ చేయండి అని చెప్పి అడిగాము. దయచేసి ప్రజలు అక్కడ నూనెపల్లి కాడ పోయేటప్పుడు కూడా మొన్న ఒక బాబు 2-వీలర్లో పోతూ స్కిడ్ అయి పడిపోయాడు. ఆ పక్క ఏ వెహికల్ అడ్డం వచ్చిందో ఆ పిల్లలకి తెలియటం లేదు. కాబట్టి వెహికల్స్ ఎటువంటి పోతుంటే 2-వీలర్ రైడర్స్ ఢీ కొట్టుకుని పడిపోతున్నారు. తర్వాత కొద్దిమంది లేపి ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. కొద్దిమంది మనకెందుకులే మళ్ళీ పోలీస్ కేసు మన మీదకి వస్తుందని చెప్పి భయపడిపోతున్నారు. దయచేసి అట్లా భయపడొద్దండి. ఎవరైనా కానీ మానవత్వ దృక్పథంతో ఏదైనా డాష్తో తగిలినా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా మీకు మేము పోలీస్ సినిమాలో వేధించినట్టు వేధించాము. మీకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే చాలు. మీరు ఆ కింద పడిన వ్యక్తికి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకెళ్ళిపోతే అతను బతికేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వారి భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఆ 2-వీలర్ వ్యక్తి కానీ, 4-వీలర్ వ్యక్తి కానీ, నడుచుకుంటూ పోయే వ్యక్తి కానీ. మొన్న రీసెంట్లీ మన ఇక్కడ శాంతిరాము హాస్పిటల్ దగ్గర సర్వీస్ రోడ్ కానించి ఒక కారు ప్రముఖ డాక్టర్ గారు వెళ్తుంటే వెనకలిచి 2-వీలర్ వచ్చి ఢీ కొట్టిన తర్వాత అతను స్పాట్ పడిపోతే మేడం గారు, డాక్టర్ గారు దిగి ఆ పేషెంట్ 2-వీలర్ అతను కింద పడిన వ్యక్తిని ఇమీడియట్గా అక్కడ వాహనదారులను రిక్వెస్ట్ చేసుకొని ఆమె కారులో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. కానీ అతను పొరపాటున అతనికి చావు వచ్చింది, చనిపోయాడు. కాబట్టి ఆమె డాక్టర్ గారు ఎంతో కృషి చేశారు. నాకెందుకు నేను వెళ్ళిపోయింటే అతను అక్కడే చనిపోయేవాడు. ఆ ఏరియాలో సీసీ కెమెరా కూడా లేవు చాలా మటుకు. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ మానవత్వ దృక్పథంతో తీసుకెళ్ళండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ మేడం గారికి కూడా నేను చాలా రోజులు సాయం చేశాము. ఎందుకంటే ఆమె మానవత్వ దృక్పథం మీద ట్రీట్మెంట్ చేయించారు. కానీ అతనికి తగిలిన తలకు దెబ్బ తగిలిన కింద పడిపోతానే అతను బోర్ల పక్క పడిపోయాడు. హెడ్ ఇంజరీ, రక్తం వచ్చేసింది తల నుంచి, చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా నంద్యాల పోలీస్ శాఖ నుంచి రిక్వెస్ట్ చేసేదంటే దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. పొరపాటు కూడా చెరువు కట్ట, చాబోలు, రైతు నగరు ఈ పక్క ప్రాంతాల్లో చాపి రోడ్ టోల్ ప్లాజా ఏరియాలో 2-వీలర్ రైడర్స్ వితౌట్ హెల్మెట్తో కనిపిస్తే మటుకు ఖచ్చితంగా 1000 రూపాయలు చలానా ఇస్తున్నాను. ఇది మీరు ఏమన్నా అనుకోండి, ఆ బార్డర్లోనే కొడుతున్నాం చలాను మేము. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సార్ గారు అవుట్కట్స్లో ఖచ్చితంగా ప్రతిరోజు చలాన్ ఏమన్నారు హెల్మెట్ అయిన వాళ్ళకు. ఈరోజు నేను నూనెపల్లి దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ కూడా ఒక 45-50 వితౌట్ హెల్మెట్ నడిపే 2-వీలర్ రైడర్స్కు చలాన్ వేయడం జరిగింది. దయచేసి మీరు
టూ వీలర్ రైడర్స్ ₹1000 కాపాడుకోవాలంటే మీరు ₹1000 హెల్మెట్ పెట్టుకోండి. ఐఎస్ఐ గ్రేడ్ ఉండేది. దీనివల్ల మీకు ప్రమాదం జరిగినా తలకు దెబ్బ తగిలో మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు. ఒక్కసారి హెల్మెట్ కొనుక్కుంటే అది మీకు 3 సంవత్సరాల వరకు మీకు హెల్మెట్ మీకు సపోర్ట్‌గా ఉంటది. మీ ఫ్రెండ్ మాదిరి మీకు ఎల్లప్పుడూ మీతోటి ఉంటది. ఏమి దయచేసి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి కాస్ట్ గిఫ్ట్ కంటే వాళ్ళకు 2 హెల్మెట్ తీసుకెళ్ళి ఇస్తే చాలా మటుకు కపుల్స్ కూడా ఎప్పుడో టూ వీలర్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలుచుకొని హెల్మెట్ పెట్టుకుంటారు.